బీసీ క్రెడిట్ వార్ సీన్ లోకి కేసీఆర్ ఆఫ్టర్ లాంగ్ టైం పొలిటికల్ సీన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. బడుగుల కోసం పిడికిలి బిగిస్తామంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ సమరానికి సై అంటున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ కు బీసీలే బలమంటున్నారు గులాబీ నేతలు. అటు ఉద్యమంలోనైనా ఇటు పార్టీ గెలుపులోనైనా కీలక భూమిక బీసీలదే అని పదే పదే చెప్పిన కేసీఆర్ బీసీ రిజర్వేషన్ కోసం పోరుబాట పట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు విద్యా ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. వచ్చే వారం కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు కేసీఆర్. కరీంనగర్ బీసీ సభ తర్వాత 9 ఉమ్మడి జిల్లాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు గులాబీ బాస్. బీసీ రిజర్వేషన్ల కోసం సభలు సమావేశాలే కాదు ఇంటింటికి కరపత్రాలు పంచాలని నేతలను ఆదేశించారు కేసీఆర్. బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్. బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను వివరించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిసేందుకు సిద్ధమయ్యారు. వాళ్లతో వెళ్తే క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్లో జరిగిన బీసీ నేతల సమావేశం సందర్భంగా బీసీ నేతలతో మాట్లాడిన కేసీఆర్ తాను కూడా ఢిల్లీకి వస్తానన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రపతిని కలుస్తానన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ చీఫ్ నేతృత్వంలో నేతలు రాష్ట్రపతిని కలిసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరనున్నారు. అవసరమైతే ఢిల్లీలోనూ కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపనుంది.